చూసినట్లయితే మన స్టేట్కి ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి. ఎవరు మళ్ళీ సీఎం అయితే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అంటే ఎదుటి మనిషికి సహాయం చేసే పట్టుదల ఉంది కాబట్టి. మనం చూసినట్లయితే ఆయనకు అనుభవం లేదని చెప్పి చాలా మంది విమర్శించడం కూడా జరుగుతుంది. దాని మీద నీ అభిప్రాయం? అనుభవం అన్నది ఒకసారిగా రాదు. అది ఏదైనా చేయగలిగితేనే ఏదైనా వస్తుంది అనుభవం. మనం 2014 ఎన్నికల్లో అయినా టీడీపీకి సపోర్ట్ చేయడం చూసాం. ఇప్పుడు 2019లో ఆయన స్వయం అనేది రావడం జరుగుతుంది. ఎందుకన్నా 2014 సీఎం అది సపోర్ట్ చేయడం దేనికంటే అది మంచి చెప్తారేమో అని ట్రై చేశారు, జరగలేదు కాబట్టి ఇప్పుడు 2019లో సీఎం కింద వస్తుంది. ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వంలో ఏ విధమైన అభివృద్ధి జరిగిందన్న? ఇప్పుడు వచ్చి టీడీపీలో అయితే రోడ్లు తప్ప మిగతాది పెద్ద జరగలేదు. ఒక రోడ్లు అయితే బాగా చేశారు తప్ప మిగతాది పెద్ద. ప్రజలకు అన్నా క్యాంటీన్లు అని నిరుద్యోగ భృతి అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అది ప్రజలకు అందుతుందంట. అది కొంతమంది తప్ప ఎవరికో అందుతలేదు. అంటే ఇంకా ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారన్న? ఇంకా ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు జాబుల కోసం వీటి కోసం చూస్తున్నారు తప్ప బాబు రావాలంటే జాబ్ రావాలంటున్నారు, కానీ బాబు వచ్చే కానీ జాబ్ రాలేదు. అంటే ఇంకా నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయిందన్న? నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువైంది. మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పడం జరిగింది. అది అదంతా పుకార్లు తప్ప ఏం జరగదు. అతను ఎప్పుడు ఎదుటి మనిషికి సహాయం చేసేది తప్ప ఎప్పుడు డబ్బు కోసం ఎప్పుడు వ్యామోహం లేదు, డబ్బు మీద వ్యామోహం లేదు. మనం చూసినట్లయితే జగన్ గారికి కొంతమంది ఈసారి అవకాశం ఇస్తే ఆయన అధికారం ఎలా చేస్తారని చెప్పి చూడాలనుకుంటున్నారు. ఒకవేళ జగన్ గారు అయితే చెప్పలేమండి. అంటే ప్రజలు ఎప్పుడు ఎలా రివర్స్ అవుతారో తెలియదు. ఈ ఎలక్షన్లో చాలా ఈ ముగ్గురు జరిగే ఎలక్షన్లో చాలా గొడవల కింద అలా ఏర్పడతాయి ఎలక్షన్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇలా నిరుద్యోగ భృతి అని అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి పూర్తి చేస్తున్నారు. ఎలక్షన్ మళ్ళీ గెలవడం మళ్ళీ ఎలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఒక సంవత్సరం మొదటి ఇలా ఉంటుంది, తర్వాత మళ్ళీ మావలేదు. అంటే మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు కనుక సీఎం అయితే ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు? మొత్తం ఏం చేసినా మొత్తం అందరినీ సమానంగా చూస్తారని అంతే. అందరూ మీరైతే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని చూస్తారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.